పరీక్ష సీజన్ 2 కి రాబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నా పేరు హూతా. అయన్నొద్దు, పాయింట్కి రా. నేను జపాన్ లో క్యాపిటల్ సిటీ టోక్యో దగ్గర నుంచి వచ్చాను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్ లో మాట్లాడాలా నీకు అర్థమయ్యేందుకు? ఇంకా కష్టం తెలుగులో, కానీ ట్రై చేస్తాను. ఏంటిది మాకేంటిది అంటున్నా? 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు కదా, కోపం వచ్చిందా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కోపం అంతా తీ చెప్పు. అసలు టీం ని, మమ్మల్ని, నన్ను, అందరిని తిట్టు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఏంది నాయన, ఎన్ని రోజులైతాంది, ఏం కథ అయితాంది? ఒక దిక్కేమాడ న్యూస్ ప్రెజెంటర్ జాబ్ ఉన్నది, నా కో యాంకర్ లాలు లీవులు కావాలి, నువ్వు ఎన్ని రోజులు తీసుకుంటావు? వెళ్ళిపో, ఎవరున్నమన్నారు వెళ్ళిపో. ఇదేం గోసా, ఇదెక్కడ కథ, ఇదేం కార్గానికి ఇట్లనే ఉంటదా టీం అంటే? పాపం ఫీల్ అన్నట్టున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి నేను ఎందుకు పంపాలి? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు పోవాలంటే ఎందుకు పోకూడదని అనుకున్నాను ఫస్ట్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆపు, అక్కడతో ఆపేది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నీకు గ్రీన్ ఇచ్చి హౌస్ లోపల పంపడానికి నన్ను మోటివేట్ చెయ్యి. మళ్ళీ మోటివేట్ చేసి నన్ను లోపలికి పంపండి, నేను చేసేస్తా అంటే ఐ కాంట్ డు దట్ సార్. అది కూడా కరెక్ట్ కదా సార్. గొప్ప టాలెంట్ ఏంటంటే నేను నా వాయిస్ తోనే నవ్వగలుగుతాను. నేను నవ్వించవా ఫస్ట్? అంటే అది కమ్ముతావు పూలు పూలమానికి రాలే నేను. ఎందుకు నా జడ్జ్మెంట్ ఎప్పుడు ఇలా ఎడిచి చేస్తుంది? మా ఇద్దరు హ్యాండ్సమ్ జడ్జ్ ఇంకా బ్యూటిఫుల్ జడ్జ్ కి ఈ రోజు ఇవ్వమని వచ్చింది. ఓకే, నేను కూడా రిజెక్ట్ చేయొచ్చు, తెలుసు కదా. తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే మీరు రిజెక్ట్ చేయకపోయినా నా దగ్గర ఇంకొకటి ఉంది జాబ్ లా, అది నేను తీసే టైంలో తీసిస్తాను. ఐ థింక్ వాటో వాట్. మీ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. మీ స్మైల్ అంటే మస్త్ ఇష్టం. పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. తీసుకోండి మ్యామ్ ప్లీజ్. ఇంకోసారి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పోరా, ఛాన్సే లేదు రా. దీని తర్వాత తీసుకోండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడ బంగారం కదా ప్లీజ్ మ్యామ్, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, మీరే మ్యామ్ నా బెస్ట్ ఫ్రెండ్. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు. నువ్వు మోకాల మీదకి వెళ్తే నేను అది తీసుకుంటారా పక్క? అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు. నేను చెయ్యను నిజంగా. నిజంగా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నవ్వుతున్నావా?